హాయ్ పిల్లలు! ఈరోజు మనం ఒక భలే సరదా కథ వినబోతున్నాం. ఆ కథ పేరేంటో తెలుసా? ఏనుగు మరియు చీమ. ఏమంటారు పిల్లలు? ఇంత పిచ్చి చీమ ఆ కొండంత ఏనుగుకి బుద్ధి చెప్పగలదా? వింటుంటేనే భలే గమ్మత్తుగా ఉంది కదూ! అయితే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక పెద్ద అడవి అన్నమాట. ఆ అడవిలో ఒక ఏనుగుండేది. దానికి తన బలం చూసుకుని అస్సలు కాళ్ళు నేలమీద ఉండేవి కావు. చాలా గర్వం, అంతకంటే ఎక్కువ అల్లరి. ఈ అడవికి నేనే రాజు, నన్ను మించినోళ్లేరు అనుకుంటూ తిరిగేదన్నమాట. ఆ పొగరుతో అది ఏం చేసేదో తెలుసా? దారిలో ఏ చిన్న జంతువు కనపడినా చాలు వాటిని ఆటపట్టించేది. చాలా చులకనగా మాట్లాడేది. ఇప్పుడు చూడండి, మన కథలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక పక్క ఏమో ఆ గర్వంతో విర్రవీగే ఏనుగు, మరో పక్క చూడ్డానికి చిన్నదే అయినా చాలా ధైర్యమున్న ఒక చీమ. అయితే ఒకరోజేమైందంటే, ఒక చీమల ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా లైన్లో వెళ్తున్నాయి. అది ఈ అల్లరి ఏనుగు కంటపడింది. ఇంకేముంది, దానికి సరదా పుట్టింది. వెంటనే తన తొండంతో నీళ్లు తీసుకుని వాటిమీద బుష్ అని చిమ్మింది. పాపం ఆ చీమలన్నీ నీళ్లల్లో తడిసిపోయాయి. అప్పుడు ఆ చీమల గుంపులోనుంచి ఒక ధైర్యమైన చీమ ముందుకొచ్చింది. అది అస్సలు భయపడకుండా తన చిన్న గొంతుతోనే గట్టిగా, ఏనుగు, నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పింది. ఆ మాట వినగానే ఏనుగుకి కోపం రాలేదు, పెద్దగా నవ్వొచ్చింది. హహ్హహా అని అడవి మొత్తం దద్దరిల్లేలా నవ్వి, ఓరి బుల్లిచీమా, నీకెంత ధైర్యం! ఇంకొక్క మాట మాట్లాడావంటే నా కాలి కింద పెట్టి నలిపేస్తా, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయ్యో పాపం, కొండంత ఏనుగు ముందు గోరంత చీమ ఏం చేయగలదు? కాని ఆ చీమ అస్సలు భయపడలేదు. వెంటనే ఆ చీమకి ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఈ ఏనుగుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది. ఏనుగుకి తెలీకుండా మెల్లగా దాని తొండంలోకి దూరిపోవాలి, ఆ తర్వాత లోపల గట్టిగా కుట్టడం స్టార్ట్ చేయాలి. అది తన తప్పు ఒప్పుకునేదాకా అస్సలు వదిలిపెట్టకూడదు. ఇదే ప్లాన్. అనుకున్నదే ఆలస్యం. ఆ ఏనుగు అటూ ఇటూ చూసేలోపే ఆ చిన్న చీమ మెల్లగా సౌండ్ చేయకుండా పాక్కుంటూ వెళ్ళి దాని తొండంలోకి దూరిపోయింది. ఆ తర్వాతేం జరిగిందో తెలుసా? లోపలికి వెళ్ళాక చీమ అస్సలు ఊరుకోలేదు. తనకి ఎంత బలముంటే అంత బలంతో గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. అంతే, ఏనుగుకి ప్రాణం పోయినట్టయింది. అమ్మా, నొప్పి, ఏంటిది అని నొప్పితో గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ బాధ తట్టుకోలేక అటూ ఇటూ గెంతుతూ తన తొండాన్ని నేలకేసి బాదుకుంది. ఇక నిప్పిని అస్సలు భరించలేకపోయింది. ఏడుస్తూ, నన్ను క్షమించు, దయచేసి బయటకు వచ్చేయి, నేనందరితో మంచిగా ఉంటాను, ప్రామిస్, ఇంకెప్పుడూ ఎవ్వర్నీ ఆట పట్టించను అని బ్రతిమిలాడింది. ఏనుగు నిజంగానే మారిపోయిందని, తన తప్పు తెలుసుకుందని అర్థం చేసుకున్న చీమ ఇక దాన్ని కుట్టడం ఆపేసి మెల్లగా తొండంలోంచి బయటకొచ్చేసింది. ఆ రోజునుంచి ఆ పొగరుబోతు ఏనుగు పూర్తిగా మారిపోయింది. తనకు గుణపాఠం నేర్పిన ఆ చిన్న చీమతో ఫ్రెండ్షిప్ చేసింది. అప్పటినుండి ఆ ఏనుగు, చీమ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. చూసారా, ఈ కథతో ఏనుగు ఒక మంచి విషయం నేర్చుకుంది. ఎదుటివాళ్లు చిన్నవాళ్లా, పెద్దవాళ్లా, బలమైనవాళ్లా, బలహీనులా అని చూడకూడదు. ప్రతి ఒక్కరితో మనం దయగా ఉండాలి, గౌరవమివ్వాలి అని దానికర్థమైంది. ధన్యవాదాలు పిల్లలు. బై బై. రేపు మరో వీడియోతో వస్తాను.